హాయ్ అండి. సాటర్డే ఎపిసోడ్ కోసము అందరూ లీగల్‌గా ఎదురు చూస్తుంటారు. ప్రోమోస్ కోసము సాటర్డే వచ్చిందంటే ప్రోమోస్, తర్వాత ఎపిసోడ్ కోసము 1000 కళ్ళతోని 'బిగ్ బాస్' అభిమానులు మాత్రమే ఎదురు చూడగలుగుతారు. ఎందుకంటే వీకెండ్ వచ్చిందంటే వారంలో మొత్తం జరిగినటువంటి గొడవల గురించి నాగార్జున సార్ ఏం మాట్లాడతాడు, ఆయన నోటితో ఇందాము ఎవరిది తప్పు, ఎవరిది రైట్ అంటాడో అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తుంటారు. కానీ ప్రోమోలో చూపించేదొకటి, ఈడొచ్చేదొకటి అని అనిపించింది నాకు ఎపిసోడ్‌లో. ఎందుకు అలా చేస్తున్నాడు బిగ్ బాస్ టీమ్ వాళ్ళన్నది ఈరోజు అర్థమైంది. ఇక్కడికి దయచేసి నేను కోరుకునేది ఏంటంటే, ఎవరినైనా బిగ్ బాస్ టీమ్ వాళ్ళు కోరుకునేది ఏంటంటే, సెలబ్రిటీలను హౌస్‌లోకి తీసుకురాకండి. అది దట్టు ఏంటంటే లేడీస్ కంటెస్టెంట్స్ అయినటువంటి లేడీస్ సెలబ్రిటీలను హౌస్‌లోకి తీసుకురాకూడదు అనేది అయితే బిగ్ బాస్ టీమ్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. దయచేసి ఒకవేళ ఈ వీడియో అంత దూరం వెళ్తుందా వెళ్ళేది తెలియదు కానీ, లేడీస్‌లను అంటే ఆడవాళ్ళని సెలబ్రిటీలుగా హౌస్‌లోకి తీసుకురాకండి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఆదరణ రాదు. వాళ్ళని తొక్కుతూనే ఉంటారు మీరు నాకు అనిపించింది. ఎందుకన్నది నేను ఈ వీడియోలో కొద్దిగానే మాట్లాడాలనుకుంటే ఎక్కువసేపు లాగించాలనుకోవట్లేను. ఆల్రెడీ విన్నర్ ఎవరో తెలిసినాక ఇక నాకు ఈ సీజన్ చూడాలన్నా కూడా విరక్తిగానే వేస్తుంది తప్ప సీజన్ చూడాలనే ఇంటెన్షన్ అయితే ఏం లేదు. ఎందుకు వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నారు బిగ్ బాస్ టీం వాళ్ళు ఎవరు కప్ ఇవ్వాలన్నది ఈరోజు అర్థమైపోయింది. అది ఎవరో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ముఖ్యంగా ప్లీజ్ దయచేసి లైక్లు చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పేది నిజం అనుకుంటే ఇంకా నలుగురికి వెళ్తుంది కదా అనే ఉద్దేశంతోనే లైకులు చేయమని అడుగుతున్నా, కానీ ఎవరు లైకులు చేస్తలేదు, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైకులు చేయడం వల్ల నాకేదో 1000 కోట్లు ఏదో వెనకకు వస్తున్నాయని కాదు, నాకు అసలు నా ఛానల్ మానిటేషనే కాదు, నా మానిటేషన్ కూడా చేసే ఆలోచనలు కూడా నాకు లేవు. ఎందుకంటే నాకెందుకు ఈ వీడియోలు చేయాలనిపించిందంటే, నేను మామూలుగా అంతకుముందు సీజను ఓటీటీ సీజన్ కంచెలి నేను బిగ్ బాస్ అభిమాని, బాగా బిగ్ బాస్ చూస్తుంటాను. ప్రతిదాన్ని నేను మాట్లాడుతున్నాను. నాకు ఇంకో ఛానల్ ఉంది, సేమ్ పేరుతోటి ఇంకో ఛానల్ ఉంది, అలా 12,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అది అట్లనే వదిలేసిన నేను. కావాలంటే చూడండి, అలా ఒక్క వీడియో కూడా పెట్టలేదు నేను. ఇదే పేరు మీద సర్చింగ్ చేయండి, నా ఫోటో కూడా ఉంటుంది ఆ ఛానల్కు. దగ్గర 12,000 మంది సబ్స్క్రైబర్లు ఉండే. నేను వీడియోస్ అస్సలు చేయట్లేదు ఇప్పుడు. ఎన్ని అంటే దగ్గర సంవత్సరం నుంచి కూడా ఒక్క వీడియో కూడా అందులో పోస్ట్ చేస్తలేను. మామూలుగా వదిలేసిన. నాకు ఎందుకంటే డబ్బుల కోసం కావాలనుకుంటే దాన్ని నేను డెవలప్ చేసుకుంటా, దాంట్లోనే వీడియోస్ పెడుతుంటా, అన్నీ చేద్దును కదా. జస్ట్ నాకంతే, నాకు ఒక్కొక్క దాంట్లో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇలా ఛానల్ అనేది క్రియేట్ చేసేసి అందులో పెట్టేసి అలా ఏదో నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు కదా అనే ఉద్దేశంతోనే వీడియో చేస్తుంటాను. నాకు అనిపించింది చెప్పాలి కదా అనే ఉద్దేశంతో చేస్తున్నా. కావాలంటే ఇదే పేరు మీద ఉంటుంది, సర్చింగ్ చేయండి, మీకు కనబడుతుంది. అందులో నేను వీడియోస్ పెట్టినా లేదనేది మీకు తెలుస్తుంది. నాకు డబ్బుల కోసం కావాలనుకుంటే నేను అన్నీ అల్లా అన్నిట్లో పోస్టులు చేసేసుకొని వీడియోలను వైరల్ చేసేసుకొని పెట్టేద్దును. నేను నాకు ఓటీటీ బిగ్ బాస్ కాంచెల్ బిగ్ బాస్ అభిమాని కాబట్టి ఈ రోజుతో నాకు ఆ అభిమానం కూడా పోయింది. ఎందుకంటే దట్టు సెలబ్రిటీలను హౌస్లోకి తీసుకురాకండి బిగ్ బాస్ అని చెప్పేసి వేడుకోవాలనిపించింది. ఎందుకంటే తనకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వాళ్ళ టీఆర్పీ రేటింగ్ల కోసం ఒక అమ్మాయిని బలి చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే తనను ప్రతి ప్రోమోలో నెగిటివ్ చూపిస్తుంటారు. ఆడ ఏముందని నెగిటివ్ చూపిస్తున్నారు, ఆ అమ్మాయిని ఎందుకు దొక్కుతున్నారు, తప్పులు చేసిన వాళ్ళనో నిందించరు, బూతులు మాట్లాడిన వాళ్ళ గురించి అడగరు. అలాంటిదైతే ఏం లేదు. ఈ అమ్మాయి చిన్న తప్పు చేసిన భూతద్దంలో పెట్టేసి ఏదో దాన్ని పెద్ద కోణంలో పెట్టేసి జనాలకు ఆడియన్స్కి ఎందుకు అలా చూపిస్తున్నారని నాకు అనిపించింది ఈరోజు. అందుకే నేను ఈరోజు కొద్దిగానే మాట్లాడేసి అయిపోయేద్దామని అనిపించింది. ఎందుకు మనం ఒక అమ్మాయి కోసం స్టాండ్ తీసుకొని కూడా ఎవ్వరు నాకు తెలిసి ఈ సీజన్లో తనుజ కోసం స్టాండ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఒక్కరిద్దరు. ఒక స్పై అక్క తీసుకుంటుంది, తర్వాత నెక్స్ట్ నేనే తీసుకుంటున్నా కావచ్చు నాకు తెలిసి. అయితే ఇంకా ఎవరు కూడా తనుజ కోసం స్టాండ్ తీసుకునే కంటెస్టెంట్స్ ఎవరు అంటే రివ్యూవర్లు ఎవరు లేరు. అందరూ నెగిటివ్గానే మాట్లాడతారు. తనుజ ఏదైనా హౌస్లో ఏ మంచి చేసినా కూడా ఆ మంచి గురించి అస్సలు చెప్పరు, అస్సలు ఎక్కడ పొగడరు. అది నేను ఫీల్ అయ్యేది. ఏంటి ఆ అమ్మాయి చేసిన తప్పు అని అనిపించింది. బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా అలానే క్రియేట్ చేసి అనిపించింది నాకు. ఎందుకు నేను రివ్యూ స్టార్ట్ చేయగానే తనుజ భజన చేస్తుందని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ ఒక అమ్మాయికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎవ్వరూ కూడా మాట్లాడకపోతే ఏంటి అనేది ఉద్దేశంతోనే మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్తే ఫస్టే సంజన గారి రామాయణం మొదలైంది. సంజన గారు చాలా రాంగ్ వేలోకి వెళ్తుంది. తప్పు అని చెప్పినా కూడా నాగార్జున గారే కాదు, అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ కూడా హౌస్లో నామినేషన్ టైంలో కూడా అందరు తప్పు సంజన గారు అని చెప్పేసి ఇమాన్యుయల్ అనేటువంటి కొడుకు కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా సంజన గారు వినలేదు, సారీ చెప్పడానికి కూడా సిద్ధపడలేదు. ఒక సారీ చెప్పుంటే ఆ రోజు వీకెండ్లో ఇప్పుడు ఈరోజు ఇంత రామాయణం జరిగేది కాదు. ఒక సారీ కూడా లేదు, నీ సారీ చెప్పనట్టు. వాళ్ళిద్దరూ ఓన్లీ కూర్చుంటేనే మీకు తప్పు అనిపించినప్పుడు, అంటే మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇంతకుముందు ఒక రీల్ చూశాను.
సంజన గారు ఆల్రెడీ ఇంతకుముందు ఒక సీజన్ ఇది మన హిందీ బిగ్ బాస్ సీజన్కి వెళ్ళేసి వచ్చింది. హిందీ బిగ్ బాస్ సీజన్లో కూడా సేమ్ ఇలానే క్యారెక్టర్ అసెస్మెంట్ చేసింది సంజన గారు. అక్కడ మామూలు క్యారెక్టర్ అసెస్మెంట్ కాదు, అందరి పైన అక్కడ ఒక 3-4 పైన క్యారెక్టర్ అసెస్మెంట్ చేసి పెద్ద పెద్ద గొడవలు వేసుకుంది. అక్కడ కూడా సేమ్ ఇంతే. ఆమె బిహేవియర్ ఏంటనేది అది చూస్తే మీకు అర్థమవుతుంది. సంజన గారి బిహేవియర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ అసెస్మెంట్ చేయాలి, తను ఐపులోకి రావాలని చూస్తాడు. తన క్యారెక్టర్ అసెస్మెంట్ చేసుల్లో నెంబర్ 1 అని చెప్పేసి ఆ వీడియో చూస్తే నాకు అర్థమైంది. ఇప్పుడు కూడా రీతు చౌదరిని క్యారెక్టర్ అసెస్మెంట్ చేసింది, అది తన మనసు ఒప్పుకోవట్లేదు, చేయలేదనే చెప్పేసి దాన్ని ప్రూవ్ చేయడానికి ఏదేదో మాట్లాడుతుంది, అన్ని ఏడుపులు ఏడుస్తుందని అనిపించింది నాకైతే. ఏడుపులు ఏడ్చింది. తర్వాత ఒక్కసారి బాధేసింది. ఎక్కడ బాధేసింది అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం సారీ చెప్పను నేను వెళ్ళిపోతా అని అన్నది కదా, అక్కడ బాధేసింది. అరే సారీ చెప్పి ఉంటే బాగుండే, అంటే సారీ తప్పు చేసినప్పుడు సారీ చెప్తే తప్పేంటి నాకు అనిపించింది. తప్పు అని చెప్పి నాగార్జున గారు కూడా చెప్పిండు, బిగ్ బాస్ డ్యామేజ్ అవుతుంది మీ వల్ల అని కూడా చెప్పినప్పుడు ఒక మాట సారీ చెప్పేసి నేను ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయను సార్ అని ఒక మాట అని ఉంటే తప్పేముంది అందులో అనిపించింది. అంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, కానీ ఆడ తప్పు చేసినప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంది, నువ్వు చేసింది తప్పే అని ప్రూఫ్ అయినప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు తీసుకోవాలి? వెళ్ళిపోతా అంటే మీ పైన వచ్చినటువంటి నిందలు నిజమైపోతాయా, అంటే అబద్ధం అయిపోతాయి, బయటికి వెళ్ళిపోతే మీ పైన వచ్చినటువంటి నిందలు అబద్ధం అయిపోతాయి. మీరు ఏది ప్రూఫ్ చేసుకోవాలని హౌస్లోకి ఇక్కడికి వచ్చారని నాగార్జున గారు కూడా అడిగిండు. ఆ సార్ కూడా అడిగినప్పుడు ఇప్పుడు బయట నెగిటివిటీ ఉంది నాకు, లోపలికి వచ్చి నేనేందో ప్రూవ్ చేసుకోవాలని వచ్చినా అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్లోనే తను హౌస్లోకి వచ్చేసింది. మరి బయట నెగిటివిటీని పోగొట్టుకోవడానికి వచ్చేసి మళ్ళీ నెగిటివిటీని తీసుకొని బయటికి వెళ్ళడం ఎందుకని నాగార్జున సార్ కూడా బాగా అడిగిండు. దానికి కూడా ఒప్పుకోదు ఆమె, నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది నేను వెళ్ళిపోతా అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? నాకు చిరాకు అనిపించింది. అసలు అంత రెస్పెక్టబుల్గా నాగార్జున సార్ అడుగుతుంటే కూడా దానికి డైరెక్ట్ చెప్తున్నా నాగార్జున సార్ ఈమెదో నేనే కరెక్టు అనే ప్రూఫ్ చేయడం వేలో వాదించుకొని నేను వెళ్ళిపోతా అనడం అయితే నాకైతే చిరాకు అనిపించింది. మీకెంతమందికి సంజన గారు చూస్తే చిరాకు అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే చిరాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సాక్రిఫైస్ చేసినామని ఎవ్వరు హౌస్లో అనలేదు. ఒక్కసారి భరణి గారు మాత్రమే నామినేషన్లో ఆ వారం వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు నామినేషన్ చేస్తే మీకు సాక్రిఫైస్ చేసిన అని చెప్పేసి ఆ రోజు సంజన గారే అనడం వల్ల ఆయన ఆ మాట తీసుకురావడం జరిగింది. అగ్రెసివ్ అయ్యిండు ఆ రోజు. ఆయేష, రమేష్, టిపికల్ వీళ్ళందరూ కలిసి వచ్చారు హౌస్లోకి. అప్పుడు ఆ టైంలో నామినేషన్స్ ఉన్నాయి కదా, బాల్ పట్టుకొని నామినేషన్ చేతులలో పెడితే నామినేషన్ చేసే టైంలలో అక్కడ ఒక్కసారి భరణి గారు చెప్పడం జరిగింది తప్ప ఇమాన్యుల్ కానీ ఒక్కసారి అనలేదు. తర్వాత తనుజ కూడా ఒక్కసారి అనలేదు. తనుజను కూడా ఎన్నో మాటలు అన్నది. వెనక మరలా ఇమాన్యుల్ దగ్గర కూర్చొని కూడా ఎన్నో మాటలు ఇమాంక చేసిన సాక్రిఫైస్, తొక్కల సాక్రిఫైస్, అది ఇది బలుపు ఏదో సంథింగ్ వర్డ్స్ మాట్లాడింది. ఏది బ్యాక్ పిచ్చింగ్ చేసింది చాలాసార్లు. కానీ తనుజ నేను ఎక్కడ సాక్రిఫైస్ చేసాను తనుజ చెప్పలేదు. తర్వాత రీతు చౌదరి కూడా చెప్పలేదు. ఈవెన్ రీతు చౌదరి కూడా ఈ రోజు అంటే మన నామినేషన్లో మన నామినేషన్ టైంలో ఎందుకు మాట్లాడిందంటే తను బట్టల గురించి మాట్లాడింది, చీరల గురించి మాట్లాడితే వాళ్ళ డాడీ చనిపోయినా కూడా ఆ గుర్తు కోసం తీసుకొచ్చినందుకు అది ఇచ్చేసి కూడా ఆమె బట్టల కోసం చీరల కోసం ఏడుస్తుందని చెప్పేసి మళ్ళీ ఎందుకు బాధపడడం అని చెప్పేసి ఆ చీరలు తెప్పించేసి వాళ్ళ డాడీ డ్రెస్ను వాపస్ ఇవ్వడం కూడా జరిగింది. చచ్చిపోయిన వాళ్ళ డాడీ అనేది కూడా అసలు నాకు ఆ వార్డు అని మాట్లాడుతుంటే కూడా నాకు బాధేసింది. అసలు ఏం మాట్లాడుతుంది సంజన గారు, అసలు తెలిసి మాట్లాడుతుందా తెలియక మాట్లాడుతుందా, ఏదోదో మాట్లాడుతుంది అనిపించింది. ఆ అమ్మాయి జుట్టు కటింగ్ చేసుకొని నీకా ఇచ్చిందని చెప్పేసి అప్పుడు బాధపడడం జరిగింది తప్ప ఎప్పుడు కూడా ఏ హౌస్లో ఎవరు కూడా నీకు సాక్రిఫైస్ చేసినామని చెప్పేసి అనలేదు. ఈ బిగ్ బాస్ టీమ్ లోకలు ఆ రోజు సీక్రెట్ ఇప్పుడు ఎలిమినేషన్ చేసినప్పుడు సీక్రెట్ గదిలో పెట్టేసి మళ్ళీ తర్వాత తీసుకొచ్చినా బాగుంటుంది, కానీ సాక్రిఫైస్ చేసి తీసుకొస్తామని చెప్పేసి అని ఆమెను ఎత్తిన ఒక బండ రాయి పెట్టినట్టు పెట్టిర్రు. ఆ రోజు నుంచి కూడా ఆమె పిచ్చి అయ్యి అంత హౌస్లో ఏదేదో మాట్లాడడం, ఏదేదో చేయడం, ఆమె నామినేషన్ చేసిన వాళ్ళకు ఒక్కరోజు మర్చిపోకుండా వాళ్ళని టార్గెట్ చేయడం ఇలాంటివి మొదలెట్టేసింది. ఆమెకు దొంగతనం అనేది ఒక కంటెంట్ దొరికించుకొని దొంగతనం చేయడం స్టార్ట్ చేసింది. తర్వాత ఇమాన్యుల్తో కూర్చొని అన్నం తినిపించుకోలేదా, ఇమాన్యుల్కి ముద్దలు తినిపించలేదా, ఇమాన్యుల్ మూతి తుడచలేదా, ఇమాన్యుల్కు మేకప్ వేయలేదా, ఇమాన్యుల్కు నూనె పెట్టలేదా, అవి చూసే వాళ్ళకి అన్కంఫర్ట్గా అనిపించలేదా? అంటే మీ ఏజ్కి ఇమాన్యుల్ ఏజ్కి తల్లి కొడుకుల ఏజ్ లాగానే ఉందా? ఆయన కూడా మేము స్వీకరించలేదా అని నాకు అడగాలనిపించింది సంజన గారిని. ఎందుకంటే మీ ఏజ్కి ఇమాన్యుల్ ఏజ్కి దగ్గర ఏజ్ కొడుకు అంటే మేము అందరూ స్వీకరించలేదా? అక్కడ అన్ని కెమెరాల మధ్య రీతు చౌదరి ఏం తప్పు చేసిందని అంత క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడానికి అని చెప్పేసి నాగార్జున గారు కూడా అదే అడిగిండు. అయినా కూడా దానికి నేను వెళ్ళిపోతా, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి ఉంటుంది కదా సార్, నేను వెళ్ళిపోతా అని అనడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళందరూ డిసైడ్ చేసుకొని సారీ చెప్పమ్మా అని చెప్పేసి అని అన్నారు. అన్ని సారీ చెప్పనంటది.
నాకు అక్కడ ఆ విషయంలో అయితే సంజన గారు అయితే నాకు చాలా చిరాకు అనిపించింది నాకు అక్కడ. మీరేమనుకుంటారు సంజన గారి విషయంలో రైటర్ రాంగా ఆమె చెప్పే వర్డ్స్ అంటే క్యారెక్టర్ అసెస్మెంట్ చేసిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది డబ్బు కొడతారు, ఇప్పుడు క్యారెక్టర్ అసెస్మెంట్ చేయాలి, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చూసిన సంజన ఎలా నిలబడిందో అని అనుకుంటారు. కానీ ఆడంతా రాంగ్ ట్రాక్. ఆమె ఒక్కొక్క దగ్గర ఎలా మాట్లాడింది అనేది కూడా ఆ ప్లానుడ్ ప్రకారం ప్లాన్ వేసుకొని క్యారెక్టర్ అసెస్మెంట్ చేసింది, ప్లాన్ ప్రకారమే వచ్చింది. మీరు హిందీ బిగ్ బాస్లో చూడండి, హిందీ బిగ్ బాస్లో ఒకటి కాదు, ముగ్గురు ఆడవాళ్ళ పైన ఒక అబ్బాయి పైన కూడా ఎలిగేషన్స్ చేసింది. మామూలు ఎలిగేషన్స్ కాదు, పెద్ద 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 ఎలిగేషన్స్ చేసేసి రచ్చ చేసింది హిందీ బిగ్ బాస్ను కూడా. మీరు చూడండి, చూస్తే అర్థమవుతుంది. రీల్ కూడా ఇప్పుడు ఇవాళ వైరల్ అవుతుంది ఆ రీల్ కూడా. నేను కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద పెడితే నా ఇన్స్టాగ్రామ్లో ఆ పోస్ట్ చేస్తా, ఆ రీల్ను చూడండి మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీతు చౌదరి క్యాప్టెన్ ఆ టైంలో నామినేషన్ టైంలో రీతు చౌదరి ఇన్వాల్వ్ అవ్వడం రాంగ్ అని నేను ఆ రోజు అన్నాను, ఈ రోజు అన్నాను. ఈ క్యాప్టెన్ అనే క్యాప్టెన్ అన్నప్పుడు ఒక ఉందాతనంతో క్యాప్టెన్ అన్నప్పుడు నామినేషన్ చేస్తుంటే డిస్టర్బెంట్ కాకుండా, అంటే మధ్య గొడవలు ఎక్కువగా అయ్యే రేంజ్లో వెళ్ళకుండా కొంచెం కంట్రోల్లో ఉండేటట్టుగా క్యాప్టెన్ ఆ దినంలో ఉండాలి. ఒక క్యాప్టెన్ అయిన పర్సనే తను డిపెండ్ మూడ్లోకి వెళ్ళేసి కళ్యాణ్ మీదకి అరవడము అదైతే నాకు రాంగ్ అనిపించింది. అక్కడ తనను తాను డిపెండ్ చేసుకున్నా కూడా తప్పది. నాకైతే రీతు చౌదరి ఆ విషయంలో రాంగ్ అనిపించింది. తర్వాత డిమాండ్ పవన్ను నామినేషన్ చేస్తుంటే ఇమాన్యుయల్ను కళ్యాణ్ రావడం కూడా చాలా రాంగ్. అంటే సరే వచ్చిండు అనుకుందాం, వచ్చినా కూడా అక్కడ బిగ్ బాస్ ప్రాపర్టీని తన్నిండు, బీప్ వర్డ్ వాడిండు చెప్పేసి నాగార్జున గారు చెప్పిండు. ఆ బీప్ వర్డ్ మీద ఒక్క పదం కూడా ఇంత కూడా కోప్పడకుండా ఇంకోసారి వాడకుండా చూసుకో, జస్ట్ అంతే. ఇంకోసారి అగ్రెసివ్ కాకుండా చూసుకో. అంటే బిగ్ బాస్ ప్రాపర్టీని తన్నే పర్వాలేదు, బిగ్ బాస్ ఏ డ్యామేజ్ చేసినా పర్వాలేదు, కానీ ఒక్క మాట అనలేదు. తనుజ బిగ్ బాస్ టీమును బిగ్ బాస్ ఎందుకు బిగ్ బాస్ సంచాలకులుగా ఒక్కరికే ఇస్తారు బిగ్ బాస్ అని అనడము. ఎందుకంటే అది టాస్కే. మీరు కొంతమంది టాస్క్ కాదనుకుంటారు, అది ఏం టాస్కు? ప్రమోషన్ టాస్క్. ఏ బ్రాండ్ ప్రమోషన్ చేసినా కూడా అది ప్రమోషన్ అని అనరు, ప్రమోషన్ టాస్క్ అని అంటారు. టాస్క్ అనే వర్డ్ వాడతారు. అది టాస్క్ అన్నప్పుడు ఎవరు ఆడినా కూడా ఏ టాస్క్ ఏదైనా కూడా విన్ అవ్వాలని చూస్తారు కదా. అక్కడ సంచాలకురాలుగా ఎవరు మన దివ్య ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే అది క్లీన్గా ఉండాలి, బల్ల క్లీన్గా ఉండాలి, క్లీన్గా లేదు అక్కడ, క్లీన్గా లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి క్లాతెస్ కూడా కరెక్ట్ ప్రాపర్గా మడత పెట్టలేదు. అక్కడ తనుజ అడగడం తప్పేంటి? బిగ్ బాస్ అక్కడ తప్పు చెప్పింది కాబట్టి, డెసిషన్ తప్పు చెప్తుంది కాబట్టి అక్కడ తనుజ స్టాండ్ తీసుకొని అన్నది. అక్కడ తనుజ నాకు రాంగ్ అనిపించలేదు. భరణి గారు ఇంకా ఏంది వాగుతున్నావు అని చెప్పేసి అనడం, భరణి గారే ముందన్నాడు. వాగడం ఏంది చీపో ఏదో సంథింగ్ అని మాట్లాడింది కదా, అక్కడ భరణి గారే నోరు జాడడం జరిగింది. భరణి గారికి ఎందుకంటే తనుజ అంటే పడతలేదు, తనుజ అంటే ఫస్ట్ నుంచే గజ్జిగా పెట్టుకొని వచ్చిండు అనిపించింది. భరణి గారికి తనుజ అంటే అస్సలే పడతలేదు. దివ్యకి స్టాండ్ తీసుకోవడం, దివ్య కోసమే స్టాండ్ తీసుకొని దివ్య కోసం నిలబడడం జరుగుతుంది కాబట్టి ఆయన అదే మూలకి వెళ్ళేసి ఆ తనుజ మేకి అటాక్ మూలకి వెళ్ళినట్టుగా నాకు అనిపించింది. మీకేమనిపించింది భరణి గారు తనుజ విషయంలో కామెంట్ చేయండి. నాకైతే భరణి గారిది రాంగ్ అనిపించింది. ఇక్కడ దివ్యనికేది కూడా సంచాలకురాలుగా ఫెయిల్ అయిపోయింది. నాగార్జున గారు కూడా అదే చెప్పింది. ఏందమ్మా టాస్క్ ఏంటి చెప్పంటే, సార్ ఫస్ట్ది నేను కన్సిడర్ తీసుకోలేదు సార్, సెకండ్ది నేను వెళ్ళిపోయి అదే కదమ్మా, అది తీసుకున్నాకనే ఇక్కడ ఫస్ట్ అన్నప్పుడు టాస్క్ ఫెయిల్ అయిపోయినట్టు వాళ్ళు తీసి పక్క పడేయాలి కదా. ఇప్పుడు ఇమాన్యుయల్ వాళ్ళు ఫెయిల్ అయిపోయినట్టుగా తీసి పక్క పడేయాలి కదా, అక్కడనే ఫెయిల్ అయిపోయారు. ఆ క్లీన్గా ఉండాలనేది టాస్క్, ఆ క్లీనే లేనప్పుడు ఆ టాస్క్ ఓడిపోయినట్టే కదా. అంటే నేను ఏదో ప్రమోషన్ టాస్క్ కదా, సీరియస్ ప్రమోషన్ టాస్కా ఏ టాస్క్ ఎందుకు పెట్టింది మరి బిగ్ బాస్? సపరేట్ ప్రమోషన్ అని చెప్పేసి ఒక ఆడ ఫోటో అంటూ పెట్టేసి దానికోసం 4 ముక్కలు చెప్పండి చెప్తే అయిపోయింది కదా. అక్కడ నాకు దివ్యది నాకు రాంగ్ అనిపించింది. అయినా కూడా నాగార్జున గారు తనుజది నువ్వు బిగ్ బాస్ని ఎలా అంటావమ్మా అని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? బిగ్ బాస్ ప్రాపర్టీందన్నా పర్వాలేదు, బిగ్ బాస్ వాళ్ళు హౌస్లో బూతులు మాట్లాడినా తప్పలేదు, కానీ వాటి మీద ఏం మాట్లాడరు. ఇంకోసారి జరగకుండా చూసుకో అనడం వరకే. కానీ తనుజని మాత్రం టార్గెట్గా పెట్టుకున్నట్టుగా అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే అవతల కళ్యాణ్ని విన్నర్ చేద్దామనే ఆలోచనతో కళ్యాణ్ చేసే తప్పులు బూతుబాట్లు మాట్లాడినప్పుడు బూతుబాట్లు వేసి చూపించాలి. ఆ బూతుబాట్లను వేయకుండా సైలెంట్గా ఉన్నారంటే కళ్యాణ్ని విన్నర్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క ప్రోమో తనుజకి నెగిటివిటీగానే కట్ చేస్తున్నారు. కళ్యాణ్ కోసం స్టాండ్ తీసుకున్న కూడా తనుజ ఎక్కడ చూపించలేదు. అది అన్సీన్లలో ఉన్నది. కళ్యాణ్ ఇమాన్యుయల్ చెయ్యి తనుజ చేయి పట్టుకొని ఉన్న విషయాన్ని, తనుజ కళ్యాణ్ కోసం సపోర్ట్ చేసినటువంటి విషయాలను ఎక్కడ కూడా బిగ్ బాస్ ఎపిసోడ్లలో వేయలేదు. ఓన్లీ అన్సీన్లలో ఉన్నాయి. అన్సీన్ పోయి ఎవరు చూస్తారు? అందరూ హాట్‌స్టార్ డౌన్లోడ్ చేసుకుని చూస్తారా? ఎవరైనా టీవీలో చూస్తారు. టీవీలలో చూసేవాళ్ళే అయ్యో ఈ పిల్ల ఏంది చేసిందని అనుకోవడం తప్ప ఆడ ఏమన్నా హాట్‌స్టార్ అందరు పల్లెటూరులో అందరూ హాట్‌స్టార్ డౌన్లోడ్ చేసుకొని నెట్ పెట్టుకొని చూడరు కదా. ఇలా తనుజ నెగిటివిటీగానే ప్రతి వేళలో కూడా చూపిస్తున్నారు నాకు అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ను విన్నర్ చేయడం కోసము సెలబ్రిటీలను దయచేసి హౌస్లోకి తీసుకురాకండి బిగ్ బాస్ అని రిక్వెస్ట్ చేయాలనిపించింది నాకు ఈరోజైతే.
ఈ తనుజకి అన్యాయం జరిగినట్టు అనిపించింది. తర్వాత సంజన గారిని కోపాడడం జరిగింది. అంటే సంజన గారిని కోపాడతారు, తనుజని కోపాడతారు, రీతు చౌదరిని కోపాడతారు, ఆఖరికి డెమ్మాను కూడా కోపాడతారు. డెమ్మానికి ఒకసారి మెచ్చుకున్నారా, టాస్క్ బాగా ఆడినావు అని చెప్పేసి ఏమన్నా ఎలివేషన్స్ ఇచ్చిరా? అంత నొప్పిలో కూడా నువ్వు ఆడడానికి ప్రయత్నం చేసినావు డెమ్మాన్, నువ్వు సూపర్ ఆడినావు డెమ్మాన్, ఒకసారి క్లాప్స్ కొట్టిరా? లేదు. డెమ్మాను ఆ పిల్లగాడికేమో నామినేషన్స్ పాయింట్ కరెక్ట్ పెట్టడం రాదు, ఎవరికైనా ఏదైనా రీజన్ చెప్పాలంటే కూడా ఆ రీజన్స్ కరెక్ట్ చెప్పడం రాదు, అన్ని తికమక తడబడడం తప్ప డెమ్మాను ఎక్కడ ఏ రకంగా కూడా స్టాండ్ తీసుకున్నట్టుగా కనిపించలేదు. కాబట్టి నాకు డెమ్మాన్ విషయంలో కూడా డెమ్మాను మాట్లాడే పదాలలో కూడా నాకు ఎక్కడ కరెక్ట్ అనిపించలేదు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే డెమ్మాను టాస్క్ ఆడింది కదా, అక్కడ కళ్యాణ్ని మెచ్చుకున్నట్టుగా ఇద్దరు ఈక్వల్గా ఆడిరు, పోటీగా ఆడిరు, మీ ఇద్దరు సూపర్ తోపులాగా ఆడిరు అని చెప్పేసి మెచ్చుకోవాల్సింది ఉండే డెమాన్ను కూడా. కళ్యాణ్ అంతా ఎలా మెచ్చుకుంటారో డెమాన్ కూడా అలాంటి అప్రిషియేషన్ దక్కాలి కదా, అది దక్కలేదని నాకు అనిపించింది. మీకేమనిపించింది అన్నది. డెమాన్ దొక్కిండు, తనుజని దొక్కిండు, రీతు చౌదరి అంటే ఆమె ఆల్రెడీ సంచలకురాలుగా ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఫెయిల్ అయిపోవడం వల్ల సరే రీతు చౌదరిని గొప్పడిన ఒక అర్థం ఉంటుంది. తనుజ ఏ చిన్న మిస్టేక్ లేకపోయినా తనుజని గొప్పడడం అనేది నా దృష్టిలో రాంగు. అదే సీజన్ 7లో శివాజీ గారు ఒక బిగ్ సెలబ్రిటీ అప్పుడు హౌజ్లో, అతనికి కావాల్సింది కాపీ కోసం బిగ్ బాస్ను ఎన్ని మాటలు అన్నాడు, ఆయన కూడా శివాజీ గారిని ఏమన్నా అన్నాడా? నాగార్జున గారు వచ్చి ఎప్పుడన్నా కసిరిచ్చిండా? బిగ్ బాస్ని ఎలా అంటావు నువ్వు, నీకు ఎవరిచ్చిరమ్మా రైట్స్ అని చెప్పేసి తనుజని అడుగుతారు. ఏ సీజన్లో ఎవరన్నా బిగ్ బాస్ని తిట్టనోళ్ళు ఉన్నారా? ఎన్నోసార్లు కోప్పడిరు. బిగ్ బాస్ ఆ కాపీ ఇవ్వకపోవడం ఎవరిది? బిగ్ బాస్ డెసిషనే కదా కాపీ పంపించకపోవడం. మరి అది అప్పుడు శివాజీ గారు అన్నప్పుడు ఎందుకు అనలేదు? ఇప్పుడు తనుజ అనే ఒక అమ్మాయి కాబట్టిగా ఎందుకండి ఇలా చేస్తారని నాకు అనిపించింది. ఇప్పుడు ఓవరాల్గా చూసినట్లయితే ఈరోజు అయితే నాకైతే బిగ్ బాస్ టీము బయాసుడిగా ఉంది. బిగ్ బాస్ అంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. మొత్తం కళ్యాణ్కి వెలివేషన్స్ ఇచ్చేటట్టుగా, కళ్యాణ్కి పాజిటివ్ ఉండేటట్టుగానే ఈ ఎపిసోడ్ మొత్తం కట్ చేసేసారు. సంజన గారిని దొక్కిరు, తనుజని దొక్కిరు, అందరు దొక్కుకుండా పోవడమే. సంజన గారు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం తను నిలబడడం కరెక్ట్ అనిపించింది. కాకపోతే ఒక్కసారి ఏంటిదంటే మాటలు జారింది కదా, అక్కడ ఒప్పుకొని సారీ చెప్పాల్సింది ఉండేవా అనిపించింది. అంత గట్టిగా బలవంతంగా సారీ చెప్పడం అనేది నాకైతే అది నచ్చలేదు. నాకు చిరాకు అనిపించింది అక్కడ అని నాకు అనిపించింది. మీకేమనిపించింది ఈ ఎపిసోడ్ చూసినాక? మీ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. నాకు ఈ ఎపిసోడ్ అయితే అంత ఎక్కలేదు, సూపర్ అనిపించలేదు నాకు. మీకు అనిపించిన దానిపైన కామెంట్ చేయండి. నేనైతే నాకు తెలిసి నేను ఈరోజు మీరు అనుకోవచ్చు తనుజకు భజన చేస్తుంది, తనుజకు డప్పు కొడుతుందంటే మీరు అనుకోవచ్చు. ఈరోజు వస్తే చూడండి తమ్నేలు, మావోడు హీరో, మావోడు సోల్జర్, మావోడు ఆర్మీ, మావోడు తోపు, మావోడు విన్నరు అని చెప్పేసి ఈరోజు తమ్నేల్స్ ఫుల్గా పెడతారు. తనుజ తప్పు చేసిందని చెప్పేసి ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దాన్ని ఇంత పెద్దగా చేసేసి పెడతారు. చూడండి మీరే, నేను తప్పట్లేను. మీరు చూడండి సంజన గారు కూడా వెలివేషన్స్ ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారు. ఇది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈ సోషల్ మీడియా మొత్తము ఒకరిని విన్నర్ చేయాలని ఫిక్స్ అయిపోయింది. బిగ్ బాస్ టీం కూడా ఒకరిని విన్నర్ చేయాలని ఫిక్స్ అయిపోయింది. ఆల్రెడీ రన్నింగ్ రేస్లో అంటే విన్నింగ్ రేస్లో ఒకరినే పొగడడం జరుగుతుంది. కాబట్టి ఈ సీజన్ ఆల్రెడీ ఎత్తిపోతల పథకం అవుతుంది నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారని కామెంట్ చేయండి. నెక్స్ట్ సీజన్లో ఏ సెలబ్రిటీని అయినా కూడా లేడీస్ లోపలికి రావాలంటే భయపడేలాగానే ఈ సీజన్ అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత దూరము లేడీసు ఫస్ట్ టైం చూసిన ఈ 9 సీజన్లలో కూడా ఈ లేడీస్కి ఎక్కడ కూడా కప్పు రాలేదు. ఈ సీజన్లో వస్తుందేమో అనుకున్నా, ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. బిగ్ బాస్ టీం వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, లేడీస్కు కప్పు ఇవ్వకూడదని బిగ్ బాస్ టీం వాళ్ళే ఫిక్స్ అయిపోయారు. అందుకోసమని కప్పు రాదు, అది ఫిక్స్ చేసుకోండి మీరే. అయినా కూడా ఓట్లు వేయకుండా ఉండకండి. తనుజను కనీసం సెకండ్ ప్లేస్లో చూసుకుంటారు కాబట్టి ఓట్లు వేయకుండా ఉండకండి. ఓట్లు వేసుకుంటూనే ఉండండి. మీ వంతు ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉండండి నాకు అనిపించింది. ఇది నా రివ్యూ. నచ్చింది అనుకుంటున్నాను. బై ఫ్రెండ్స్.